ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగం గురించి తెలుసుకుందాం. 2025-26 సంవత్సరానికి గాను మీనరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది, వారి యొక్క ఆదాయం వ్యయం ఎలా ఉండబోతుంది, ఇంకా వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ శాంతులు చేయించాలి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మీనరాశి వారు అంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశి కిందకి అయితే వస్తారు. ఇక మీనరాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం గురువు మే 14వ తేదీన మిథున రాశి ప్రవేశం, రాహువు మే 19వ తేదీన కుంభరాశి, కేతువు సింహరాశిలో సంచరిస్తారు. శని మార్చి 29వ తేదీ నుండి మీనరాశిలో సంచారం. ఏలనాటి శని జన్మంలో 2వ భాగం ప్రారంభం. జన్మ శని వ్యయ రాహు తగు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. మీ ప్రమేయం లేకుండా సమస్యలు తలెత్తే సమయం. అందరినీ అనుమానిస్తారు, మీరు అందరి చేత అనుమానింపబడతారు. వీలైన వరకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఆపేయండి. ప్రతి పనిలోనూ మందగమనం ఉంటుంది. రోజువారీ కార్యముల విషయమై బహుశ్రద్ధ జాగ్రత్తగా వహించండి. ఇది మిగిలిన దినచర్యను రక్షిస్తుంది. కుటుంబ విషయాలను పరిశీలింపగా మీకు ఇబ్బంది లేని జీవనశైలి ఉంటుంది. అయితే మీరు చూపించే అలసత్వం మరియు వాయిదా పద్ధతులు మీకు అనవసర కలహం, మానసిక ఒత్తిడిని సృష్టిస్తాయి. ఉద్యోగ విషయాల్లో పరిశీలింపగా తోటివారు లేదా మీ కింద వర్కర్స్తో బహుజాగ్రత్తలను పాటించమని సూచన. అంతా మోసపూరిత వాతావరణం నుండి మీరు ఇబ్బంది పడతారు. అధికారులతో జాగ్రత్త, మీరు పని మీద దృష్టి ఉంచరు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు సకాలంలో అవుతున్నట్లు గోచరిస్తుంది, కానీ అవ్వవు అనే చెప్పాలి. వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. వర్కర్స్ ప్రాబ్లం, అధికారుల ఒత్తిడి ఎక్కువగా అవుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు లేవని చెప్పాలి. తొందరపడి ప్రారంభించవద్దని సూచన. ఆర్థిక లావాదేవీలు అనాలోచనతో వ్యవహారాలను చేసి చికాకులు పొందుతారు. అవసరానికి తగిన ఆదాయం అందదు. ఖర్చులు నియంత్రించలేరు. ప్రతి విషయంలోనూ మీరు ద్రవ్యం సరిపడలేదని ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. రుణముల విషయంలో అవమానం సృష్టించకుండా జాగ్రత్త పడండి. కాలం అనుకూలంగా లేదు. రుణం ప్రమాదకరము. ఆరోగ్య విషయంలో నేత్ర బాధలు ఉన్నవారు కొంచెం ఇబ్బంది ఎక్కువగా పడతారు. అలాగే హృదయము, ఎముకలకు సంబంధించి ఇబ్బంది ఉన్నవారు పాత సమస్యలు తిరగబెట్టకుండా చాలా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగాలకు టార్గెట్లు పూర్తి చేయుటకు ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అధికారులు ఆగ్రహం తప్పదు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలంగా లేదనే చెప్పాలి. రైతులకు మీ స్వబుద్ధి ప్రదర్శించమని, ప్రత్యక్షంగా పనులు గమనించమని సూచన. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు విద్యా విషయం కాకుండా ఇతర వ్యాపకాలు ఎక్కువ అయ్యి ఇబ్బంది పడతారు. కోర్టు వ్యవహారంలో ఉన్న వారికి అందరూ బాగా సహకారం చేస్తారని అనుకున్న వారు మోసం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు మోసపూరిత వాతావరణాన్ని సూచిస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్న వారికి బాగా చికాకుతో జూన్ వరకు సాగుతాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకు అంతటా చిక్కులు, సమస్యలు తప్పవనే గోచరిస్తుంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధను ఉంచండి. ఇతరుల విషయంలో కలగ చేసుకోవద్దని ప్రత్యేక సూచన. దూర ప్రాంతం ప్రయాణాలను విరమించండి. గర్భిణీ స్త్రీల విషయంలో ఆరోగ్యం, మానసిక ఆందోళనలు ఎక్కువయ్యి తరచుగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మీనరాశి వారు శని, రాహు, కుజ శాంతి తరచుగా చేయడం మంచిది. రావి చెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామికి శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. గౌరీ శంకర రుద్రాక్ష ధారణ శ్రేయస్కరం. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది. మీరు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ వీడియోలో చెప్పినట్లు చాలా జాగ్రత్తగా ఆచితూచి అయితే మీ పనుల్లో మీరు చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ సంవత్సరం అంతగా అయితే కలుసుబాటుగా లేదు, అలాగే మీకు కొంచెం వ్యతిరేకంగా ఉంది. మీరు కనుక ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ శాంతులు చేయించుకొని ఈ పరిహారాలను కనుక పాటిస్తే ఖచ్చితంగా మీకు మంచి అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.